ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, నేను అంటే నాకు బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఎప్పుడైతే ఇలా మనం భావిస్తామో అంతా బాబా వారసత్వానికే మీరు అధికారిగా అయిపోతారు అంటున్నారు. అంటే బాబా చెప్తున్నారు, ఇలా నేను నాది ఈ పాఠం మీరు మర్చిపోలేదు కదా. అంటే నాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఈ పాఠాన్ని పక్కా చేసుకున్నారా లేదా అని అడుగుతున్నారు. మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా? జ్ఞానంలోనైనా అజ్ఞానంలోనైనా జీవితంలో ప్రతి కర్మలో 3 మాటలను ఉపయోగిస్తారు. అవి ఏమిటి? నేను మరియు నాది. అంటే ఈ 2 మాటల్లో జ్ఞానం యొక్క సారం కూడా ఉంది. నేను జ్యోతి బిందు లేక శ్రేష్టాత్మను, బ్రహ్మకుమారి లేక కుమారుడును, మరి నాకు ఒక శివ బాబా తప్ప మరెవరూ లేరు. నా బాబా అనే దానిలో అన్నీ వచ్చేస్తాయి. నా బాబా అంటే నా వారసత్వం అయిపోయినట్లే. కనుక ఈ నేను మరియు నాది ఈ 2 మాటలు పక్క కదా. నేను మరియు నాది ఈ 2 మాటలు పక్క కదా. నా బాబా అనటం ద్వారా అనేక రకాల నాది అనేది దానిలో ఇమిడిపోతాయి. కనుక 2 మాటలు స్మృతిలోకి తీసుకురావటం కష్టమా లేదా సహజమా? నేను నాది, నాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఇవి తీసుకురావడం కష్టమా సహజమా? బాబా అడుగుతున్నారు. ఇంతకు ముందు కూడా ఈ 2 మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. కానీ ఎంత తేడా ఉంది? నేను మరియు నాది ఈ మొదటి పాఠం మర్చిపోతున్నారా? చిన్నపిల్లవాడు కూడా గుర్తుపెట్టుకోగలడు. మీరు జ్ఞానసాగరులు కదా. జ్ఞానసాగరులైన మీరు 2 మాటలు జ్ఞాపకం ఉంచుకోలేరా ఏమిటా? ఈ 2 మాటల ద్వారా మాయజిత్తుగా నిర్విఘ్నంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు అని బాబా అంటున్నారు. ఈ 2 మాటలు మర్చిపోతే మాయ వేల రూపాయలలో వస్తుంది అని బాబా అంటున్నారు. ఏం పాయింట్స్ చెప్పారు బాబా మనకి ఈరోజు? నేను నాది అంటే నాకు ఒక బాబా తప్ప ఇంకెవరూ లేరు. ఈ పాఠం మీకు పక్కా అయిపోవాలి అంటున్నారు బాబా. దీనివలన మీరు జ్ఞానసాగర్లుగా నిర్విఘ్నంగా మాయాజితిగా అయిపోతారు అని బాబా అంటున్నారు. ఎంత మధురంగా, ఎంత మంచి అంటే మాస్టర్ సర్వశక్తివంతులుగా కూడా అయిపోతారు. నాకు ఒక బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ పాట పక్కా అయ్యింది కదా, సహజమే కదా, కష్టం కాదు కదా అని బాబా అడుగుతున్నారు. ఓం శాంతి.